నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. నిన్న మనం చూసాము. చాలా మీడియాకి ఇవ్వకుండా రహస్యంగా ఉంచినప్పటికీ లాస్ట్ ఒక అరగంట ముందు బయటికొచ్చి చాలా హల్చల్ చేసింది. ఈలోపు ఎందుకు ఇంతమంది ఇన్ని రకాల రూమర్స్ మాట్లాడుకోవడం అని చెప్పి నాగార్జున గారే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అవును నిజమే, వీళ్ళకి నిశ్చితార్థం జరిగింది అని. సో, ఫస్ట్ నేను కామెంట్ చేసే కామెంటర్స్ చెప్పాలనుకుంటున్నా 2 విషయాలు. ఒకటి చాలామంది ఏమన్నారంటే నేను 2 కామెంట్లు చూసా. మహారాణిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఆవిడకి విడాకులిస్తే ఇంకో మహారాణినన్నా లేకపోతే ఇంకా ఆ స్థాయి వ్యక్తినన్నా పెళ్లి చేసుకోవాలి. ఒక సమంత లాంటి స్టార్ హీరోయిన్ నువ్వు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్‌లో ఇంకో స్టార్ హీరోయిన్ అన్నా పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఆ స్థాయి మనుషులన్నా చేసుకోవాలి. ఇప్పుడు మహారాణిని పెళ్లి చేసుకున్నాక చెలికత్తెను చేసుకున్నా, స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జూనియర్ ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకున్నా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అని కొన్ని కామెంట్‌లొచ్చాయి. మీరెవరండి యాక్సెప్ట్ చేయడానికి? వాళ్ళిద్దరు మనుషులు కలిసాయి. ఆయనకు నచ్చింది. పెళ్లి చేసుకున్నారు. బానే ఉంది. వాళ్ళిద్దరు ఓకేనన్నప్పుడు మీరెవరు అడగడానికి? మీకు సంబంధం లేదు కదా! సో, ఈ ఇష్యూని గురించి ఎక్కువ కామెంట్స్ చేసేవాళ్ళు దయచేసి కామెంట్ చేయకుండా మానేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒకరొకరు నచ్చుకున్న తర్వాత మీరెవరు దాని గురించి మాట్లాడడానికి లేదు. అది వాళ్ళ వ్యక్తిగతం. ఆయనకు నచ్చింది. ఏమో అండ్ అట్లని చెప్పేసి శోభిత కూడా షీ ఈస్ నాట్ ఏ జోక్. ఆమె ఇంటర్నేషనల్ మోడల్. అలాగే మిస్ ఇండియా పోటీలకు వెళ్ళింది. అండ్ మంచి ట్రైన్డ్ నటి కూడా. అండ్ హాలీవుడ్‌లోను కూడా పనిచేసింది. ఏమో మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఆయనకు నచ్చింది. ఆయన టేస్ట్‌నన్నా మనం కనీసం గౌరవిద్దాం. నెక్స్ట్ నాగార్జున గారు నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్ట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో 888 అని మెన్షన్ చేశారు. ఆ 888 ఏంటా అని అందరూ తలలు పీక్కుంటున్నారు. ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్. 8 అనే డేట్‌కి నాగ చైతన్య, సమంత ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది. 8 అనే డేట్‌కే వీళ్ళ నిశ్చితార్థం కూడా జరిగింది. గతంలోను 8 ఇప్పుడు 8. మూడో 8 ఏంటంటే త్వరలో నా 'బిగ్ బాస్' సీజన్ 8 రాబోతుంది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ చూడండి అని చెప్పేసి 888 ఇచ్చాడు అంతే. ఆ మూడో 8 ఏంటని చాలామంది రకరకాలుగా తలబిక్కుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ రిలేషన్ గురించి మధ్యలో వేణుస్వామి ఎంటర్ అయ్యాడు. ఆయనేమన్నాడు అంటే, నేను గతంలోనూ సమంత, నాగచైతన్య విడిపోతారని మొదట చెప్పింది నేనే. ఇప్పుడు కూడా వీళ్ళెప్పుడు విడిపోతారో కూడా నేను చెబుతాను అని రేపు సంచలనం అని ఏదో పోస్ట్ పెట్టాడు. ఈ గాడిద విడిపోవడం గురించే మాట్లాడుతుంటే అందరూ కూడా ఎప్పుడు విడిపోతారు, ఎప్పుడు విడిపోతారు? ఈ కలపండయ్యా జనాల్ని. కలిసుంటే మీకేంటి నష్టం చెప్పు? వాళ్ళెప్పుడు విడిపోతారని ఎదురు చూడడం ఎందుకు? అండ్ నెక్స్ట్ అలాగే సమంత పెళ్ళైన తర్వాత బోల్డ్ క్యారెక్టర్లు చేసింది కాబట్టి వీళ్ళు దూరం పెట్టారు. ఆల్రెడీ బోల్డ్ క్యారెక్టర్ చేసినటువంటి శోభిత ధూళిపాలతో ఎన్నాళ్ళు సాగుతాడు అని మళ్ళీ క్వెషన్ మార్క్. ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే ఎప్పుడెప్పుడు విడిపోతారా, ఎప్పుడెప్పుడు గొడవలు వస్తాయని ఎదురు చూడడం మానేసి వాళ్ళు కలకాలం బాగుంటే చూసి ఆనందపడండి. దాంట్లో కూడా తప్పే ఉంది. నెక్స్ట్ అడవిశేష్‌తో పనిచేసింది ఈ అమ్మాయి. అడవిశేష్ అక్కినేని కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటాడు. పైగా సుప్రియ గారితో కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. ఆ రకంగా చూసుకున్న ఈమె గురించి ఓ 4 మంచి మాటలు చెప్పుండొచ్చు. ఆయనకు నచ్చుండొచ్చు. వీళ్ళు కలిసి కూడా ఒకరినొకరు అభిప్రాయం పంచుకొని ఎప్పటినుంచో డేటింగ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. దాన్ని కూడా వీళ్ళు ఖండించలా. ఏదో రకంగా బానే ఉన్నారు. ఇప్పుడు దీన్ని సమంత యాక్సెప్ట్ చేస్తదా? లేదా? అది వాళ్ళ ఇష్టం. విడాకులయిపోయిన తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం. జీవితం ఏమైపోయిందంటే నిజంగా 'ఏ మాయ చేసావే' నుంచి మొదలుపెట్టుకున్నా ఏంటో ఆ అబ్బాయి కెరీర్ తనకంటే ఎక్కువ హీరోయిన్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు 'ఏ మాయ చేసావే'లోనూ అందరూ జెస్సీ, జెస్సీ, జెస్సీ అంటారు. 100% లవ్‌లోనూ దట్ ఈజ్ మహాలక్ష్మి అన్నారు. ఆ తర్వాత లవ్ స్టోరీ చేసి ఇంకా ఆఫ్‌కోర్స్ సాయి పల్లవితో చేస్తే ఏ హీరో కూడా ఎలివేట్ అవ్వడు. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. సో, ఆయన చేశాడు కాబట్టి అవల. ఇంకా ఏ హీరోయిన్‌తో ఈయన ఎన్ని చేసినా 'కీర్తి సురేషే' హిట్ అయింది. అందరూ హిట్ అయ్యారు కానీ, ఇతనికి అంత ఇమేజ్ రావట్ల. మరి ఆయన ఎంపిక చేసుకునే కథలు అలా ఉంటున్నాయి. హీరో సెంట్రిక్ సినిమాలు ఏదైనా చేపిస్తేనేమో ఫ్లాప్ ఇస్తున్నాడు. సో, ఒక్కొక్కరి కెరీర్ ఒక్కో రకంగా ఉంటది. ఏదో ఒక రోజు సద్దుమణుగుద్ది. అండ్ అట్లా అనుకుంటే 'దూత' వెబ్ సీరీస్ హిట్ అయిపోయింది. అంటే ఆయనకి తగ్గ సినిమాలు ఆయనకిస్తే వాళ్ళు అవలీలగా పోషిస్తారు. అన్ని రంగాల్లోనూ ఉండాలి అక్కినేని వారసుడు అనుకుంటే మాత్రం ఇలాగే ఉంటది. సరే ఆయన కెరీర్ పక్కన పెడితే, ఇప్పుడు సమంత ఎలా స్పందిస్తది దీని గురించి అని అంటున్నారు. అప్పుడెప్పుడో 'ఏం మాయ చేసావే' టైంలో వీళ్ళిద్దరు పెళ్లి ప్రేమించుకున్నారు నిజమే. తరువాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు కుటుంబాలని కూడా ఒప్పించుకున్నారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అక్కడ పెళ్లి జరిగింది. వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ కూడా పెళ్లి జరిగింది. నెక్స్ట్ ఏం చేశారు? సమంత
పూర్తిగా తెలుగింటి కోడలయిపోయిన తర్వాత వాళ్ళ దేవుడిని గూడా మర్చిపోయింది. ఇక్కడికొచ్చి అన్ని తెలుగు ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకుంటా, అన్ని తెలుగు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటా, అన్ని గుడులు, గోపురాలు తిరుక్కుంటా, తిరుమలకి కాలినడకన చాలా సార్లు వెళ్ళింది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌లో మెట్టు మెట్టుకు దీపం పెట్టుకుంటూ వెళ్ళింది. ఈషా ఫౌండేషన్‌కి ప్రతిసారి వెళ్తది. మనం చూస్తానే ఉన్నాం. ఎప్పుడు ధ్యానంలో ఉంటది. ఏ గుడి కనిపించినా ఏదో రకంగా పూజ చేస్తానే ఉంటది. ఆధ్యాత్మికత ఎక్కువైపోయింది. ఫ అండ్ మామూలుగా మాట్లాడుకోవాలి అంటే, ఒక సాధారణ మనిషి క్రిస్టియానిటీ నుంచి హిందూయిజంకి వచ్చి అంటే హిందూ అని పెళ్లి చేసుకున్న తర్వాత, అంత ఈజీగా ఇక్కడ ఆధ్యాత్మికకి అంత గట్టుబడి ఉండడం అనేది సమంత వల్లే అయింది. ఎవరు నాకు తెలిసి చాలా రేర్ దేవుళ్ళని నమ్మడం, గుడులు, గోపురాలు తిరగడం, పూజలు, పురస్కారాలు చేయడం, హోములు, వ్రతాలు చేయడం ఇది చాలా రేర్. బట్ సమంత కలబడింది. అండ్ అలాగే నాగార్జున గారు ఒక బాధ్యత ఇచ్చారు ఆవిడకి బిగ్ బాస్ హోస్ట్‌గా. బిగ్ బాస్ హోస్ట్ అంటే ఓ శిల్పా శెట్టి, ఓ రమ్యకృష్ణ, ఓ ఫరా ఖాన్ లేడీస్‌తో పోలిస్తే. జెంట్స్ అంటావా ఒక నాగార్జున గారు, ఎన్టీఆర్ గారు, నాని గారు, అలాగే సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఈ రేంజ్ వాళ్ళు అంటే ఒక కమల్ హాసన్ లాంటి వాళ్ళు హోస్ట్ చేసేటువంటి అత్యుత్తమైన షో ఎవరు పడితే వాళ్ళు చేయరు. అదొక బరువైన పాత్ర. ఆ పాత్ర నవలీలగా ఒక యంగ్ హీరోయిన్‌కి ఇచ్చారు అంటే చాలా మంది అప్పుడు ప్రశంసించారు. అక్కినేని కోడలు అప్పుడే పెద్ద పెద్ద బాధ్యతలు చేపట్టడం స్టార్ట్ చేసింది. వీళ్ళ ఇల్లు ఇక మీద సస్యశ్యామలంగా ఉంటది అనుకున్నారు. కానీ అనుకోకుండా ఇది జరిగింది. సరే పొరపొచ్చాలొచ్చాయి. దీనికి సమంత గూడా క్లారిఫికేషన్ ఇచ్చుకునేలాగా ఏం చేసింది, మొన్న 'ఖుషి' సినిమా క్లైమాక్స్‌లో ఏదో చెప్పడానికి ట్రై చేసింది. ఏమని 'ఖుషి' సినిమా క్లైమాక్స్ చూసుకుంటే 'ఖుషి' సినిమా గూడా ఇంతే బేసిక్‌గా. ఇద్దరు ప్రేమించుకుంటారు, విడిగా కాపురం ఉంటారు, చిన్న చిన్న గొడవలొస్తాయి, విడిపోతారు అంతే. సో, క్లైమాక్స్‌లో ఏంటి గొడవలొస్తాయి. ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో గొడవలొస్తానే ఉంటాయి. కానీ గొడవలొచ్చిన ప్రతిసారి మనం అంతకు మించి స్ట్రాంగ్ అవుతా రావాలి. ఆ గొడవను సద్దుమణిగి సరే ఇంకెప్పుడు ఇలా వద్దు. సరే ఇంకెప్పుడు ఇలా వద్దు. అంతకంటే స్ట్రాంగ్ అవ్వాలి కానీ చిప పోవే అనుకుంటూ పోతే ఏ రిలేషన్ నిలబడదు. అండ్ నెక్స్ట్ ఆవిడ ఇంకో డైలాగ్ గూడా చెప్పింది. ఎవరికైనా ఏదైనా బాధుంటే దేవుడికెళ్లి చెప్పుకుంటారు. అలాంటి నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరకొచ్చాను. నువ్వు గూడా పొమ్మంటే నేనెక్కడికెళ్ళాలి అని అడిగింది. సో, దాన్ని బేస్ చేసుకుంటే ఇది సమంత ఇచ్చిన ఆన్సర్ ఏమో అని చాలామంది సమంత ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇకపోతే విడిపోయిన తర్వాత ఎక్కువ మంది సమంతను ఆడిపోసుకున్నారు. నువ్వే నీకు పొగరు, నీకది, నువ్విది, నువ్వు ఎక్స్‌పోజింగులు చేస్తున్నావని జెప్పేసి. ఎందుకు సమంతని ఎక్కువ మంది తిట్టారు, ట్రోల్ చేశారు అంటే దానికి కూడా ఈజీ ఆన్సర్ ఏంటి, సమంత వచ్చినప్పటి నుంచి ఆవిడకున్న ఫ్యాన్ బేస్ ఇంతుంటే, అక్కినేని కుటుంబం పుట్టినప్పటి నుంచి వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ కొండంత. సో, కొండంత మంది ఇంతమందిని ఇప్పుడు ఆ సమంతకు గూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో, ఒక 1000 మంది ఫ్యాన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మంది 1000 మందిని టార్గెట్ చేస్తే ఎక్కువ సమంత వైపే ట్రోల్స్ ఎక్కువుంటాయి. సో, అట్లా సంగతి. అంతకుమించి అంటే ఎక్కువ ట్రోల్స్ ఉన్నంత మాత్రాన ఆవిడ తప్పు చేసినట్టు కూడా కాదు. అండ్ షీ ఈస్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. 'ఫ్యామిలీ మ్యాన్‌లో' కానీ, 'రంగస్థలం' పెళ్లైన తర్వాత లిప్ కిస్‌కి ఆమె సిగ్నల్ ఇచ్చింది. ఇక 'ఊ అంటావా' సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆమె బోల్డ్‌గా పనిచేస్తుంటే ఆమెని చాలా మంది బరితెగించింది అన్నారు. కానీ యాస్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్‌గా తను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా. లైక్ 'అన్‌స్టాపబుల్' సీజన్ మీరు చూసుంటే ఏది మన అల్లు అరవింద్ గారు, అలాగే సురేష్ గారు వచ్చి కూర్చున్న ఎపిసోడ్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే అవలీలగా ఇంకెవరు సమంత అని గొప్పగా చెప్పేసుకున్నారు వాళ్ళు. అంటే అంత ఇష్టం వాళ్ళకి బేసికల్లీ. సమంత పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆవిడతో ఒకసారి పనిచేస్తే ప్రతిసారి పనిచేయాలనుకుంటారు. ఈవెన్ సుకుమార్ గూడా నేను ప్రతి సినిమాలోనూ సమంతని పెట్టుకుంటాను ఏదో రూపంలో అని కూడా మొన్న ప్రకటన చేశాడు. ఎప్పుడు కూడా మొన్న 'స్వీటీ' తర్వాత, 'అనుష్క' తర్వాత